స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త బయటకు అభిమానుల్లో ఫుల్ జోష్ని నింపుతున్నాయి. ఈ సినిమా గురించి ఎటువంటి విశేషాలు బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధా ప్రయత్నమే అని రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ వీడియో లీక్ అయినప్పుడే అందరికీ అర్థం అయ్యింది. ఈ వీడియో లీక్ అయినప్పటి నుండి రాజమౌళి తన షూటింగ్ పరిసరాల్లో సెక్యూరిటీని మరింతగా పెంచాడు. ఒడిశాలో మొదటి షెడ్యూల్ని పటిష్టమైన భద్రత మధ్యలోనే ముగించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను ఆ చిత్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చెప్పుకొచ్చాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నా టూర్ ఎంఎంకే పేరుతో ఈ నెల 22వ తారీఖున కీరవాణి నిర్వహించబోతున్న కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్, రాజమౌళి సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు నా సినీ జీవితంలో ఇలాంటి కాన్సెప్ట్తో ఒక సినిమా రావడం చూడలేదు. ఈ సినిమా జానర్ మాత్రమే అడ్వెంచర్ కాదు, సంగీతం అందించడం కూడా అడ్వెంచర్తో కూడుకున్న పని. చాలా కష్టమైన ప్రయాణం ఇది. సరికొత్త సౌండ్స్ ని ఈ జానర్ కోసం సృష్టించాలి. ఇది నేను చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి లాంటివారికే ఈ సినిమా గురించి ఈ రేంజ్లో చెప్తున్నాడంటే రాజమౌళి ఏమి ప్లాన్ చేసి ఉంటాడో అని అభిమానులు సోషల్ మీడియాలో మరింత చర్చించుకుంటున్నారు. షెడ్యూల్స్ మొత్తం చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని, ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో విడుదల అవుతుంది కాబట్టి షూటింగ్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుందని, కనీసం 2 ఏళ్ల వరకు ఆగాల్సిందే అంటూ రాజమౌళి సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఇందులో ఎంతమాత్రం నిజముందో చూడాలి. ఫారెస్ట్ అడ్వెంచర్తో పాటు సైన్స్ ఫిక్షన్ కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండబోతుంది అని టాక్. ఇందులో ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్లో కనిపించబోతుంది సమాచారం. మలయాళం హీరో పృథ్వీ రాజ్ కూడా ఒడిశా షెడ్యూల్లో పాల్గొన్నాడు. తదుపరి షెడ్యూల్కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి తన ప్రతి సినిమాకు ముందు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సినిమాకు ఇంకా అలాంటిది ప్లాన్ చేయలేదు. అభిమానులు ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నారు.